ఇందులో వాటర్ ఉన్నాయి, కడిగాను అంతా వాటర్ ఉన్నాయి. ఇందులో వాటరు నిలిచిపోయింది. అందులో బట్టలు ఉంటాయి ఇవి చీరలు ఇక మస్తు పొడవైనవి. మొన్న నుంచి కట్ చేద్దామంటే వస్తారు ఇంటర్లో ఇంత పొడవైన పొడుగుగా చూసి ఇంత అసలు నేను కూడా లేదు ఇంత పొడువు అండి. ఇక పొనగంటి కూర ఎంత మంచిగా అయిందండి. ఇగో ఇదంతా ఇంత పెద్ద అయిందండి. ఇక చాలా పెద్ద అయింది కదా అండి. ఒక్కొక్కటిగా తీసేసుకుందాము. మొత్తము ఒక్కొక్కసారి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఆగాగు వైర్లు అంతా ఇరికినాయి. అయ్యో అల్లకెవరు ఇరికిచ్చారు? ఆగు అన్ని బయటకు వచ్చేసినాయి. ఇది అండి ఎంత పెద్దగా అయింది. ఇగో ఇదేంది ఎంత పెద్దగా ఉంది? అదే పొడవైంది. ఇగో ఇంచుమించు రాయట అయింది చెట్టు. ఎందుకంటే ఈ మధ్యలో అస్సలు కట్ చేయలేదు నేను. ఎప్పుడు ఇంత కాలేదు. మధ్యలో అసలు కట్ చేసేది ఉండే 2 times కట్ చేసేది ఉండే. అసలు ఇప్పటి వరకు చిన్న ఇంత ఉంటుండే అనమాట. ఇంత పొడవు అయిందండి పొనగంటి కూర. మా ఇంటి పొనగంటి కూర ఇంత పొడవు అయింది. చాలా బాగుంది కదా, చూస్తే భయం అవుతుంది. కాకపోతే పెద్దగా ఉంది, సంతోషంగా ఉంది. అసలు ఇంత పొనగంటి కూర మీరు చూసారా? అసలు మీరు తొట్లాలు ఎప్పుడైనా చూసారా? ఇగో మా ఇంట్లో ఇంత పొనగంటి కూర ఇంచుమించు నా హైట్ ఉంది. ఇగో చూడండి, పప్పులు అన్నీ పోస్తారన్నమాట. అందుకే ఇగో ఇస్తలేదు అసలు. దీని రోజు అనుకుంటున్నాం తీసి ఇది అయిపోయింది కదా. అది ఇంకా పెరగలేదు. ఇది కూడా తీసేసుకుందాము. అన్ని పొడవైనాయి అన్నమాట. మనం కూర్చుందాము. ఇది ఒకటి బేషన్ దేపో బేట. తీసుకో, ఇక్కడ పెట్టేస్తున్నాము. ఇదంతా మళ్ళీ మంచిగా కట్ చేసుకుందాము. మనం ఒక్కొక్కటిగా కట్ చేసుకుందాము. ఇది మళ్ళీ మనకి మళ్ళీ మంచిగా మళ్ళీ గుబురాలు వస్తుంది అనమాట. ఇంత బలంగా ఉందంటే మనం పప్పులు అవి అన్నీ వేస్తాం అన్నమాట. ఏదన్నా ఆకుకూరలు కొంచెం ఖరాబ్గా ఉంటాయి కదా లైట్గా, అవి కూడా వాటర్లో వేసేస్తే అంతా ఇట్లా మంచిగా ఇట్లా జ్యూసీగా చేసి కూడా పోస్తాను. బియ్యంలో వాటర్ అన్నిటికీ ఇంత బలంగా పెరిగినాయి అన్నమాట. మధ్యలో కట్ చేస్తే అయిపోతుండే, మళ్ళీ వస్తుండే. మధ్యలో అసలు పట్టించుకోలేదు ఇవి. మనం కట్ చేసుకుందాం ఒక్కొక్కటిగా. చిన్ననే ఉంచేద్దాం. ఇదంతా తీసేద్దాం. మళ్ళీ మనం ఇది ఏర్ వస్తుంది మనకు. ఇది ఇంత పొడుగు ఉంది కదా, చూపిస్తాను. ఒకటి కట్ చేస్తే ఇట్లా చేస్తాం కదా. ఇది పొడుగు ఉంటుంది కదా. ఇది ఏం చేయాలంటే మనం అంతా ఆకు తెంపేసుకొని ఇలా విరుచుకోవాలి. సమానం మంచిగా విరుచుకొని. ఇంత పొడుగు ఉన్నది కదా, ఇంత పొడుగు మనకు అవసరం లేదు. ఇలా మళ్ళీ అంతా ఆకు తీసుకుంటే మళ్ళీ మనం ఒకటి బాటిల్లో వాటర్ పోసి అన్నీ ఇవన్నీ ఉన్నాయో అన్నీ ఇలా చేసుకోవాలన్నమాట. మళ్ళీ వేలు వస్తాయి అనమాట. అన్నీ ఇలాగే చేస్తాను నేను. ఇంత కూర వెళ్తుంది మనకు. ఇంకేం కావాలి మనకు? బయటకు వెళ్తే మనకు అంగట్లో ఇంత ఇస్తారు, ఇవ్వరు. ఇది కూడా మనకు ఆకుకూరలు ఏదైనా మనకు ఎక్కువనే కదా డబ్బు. బాల్కనీలో కూర్చున్నా కదా, ఎవరో మంచిగా పెంక పెట్టేసుకుంటున్నారు. అంత కుంటుకుంటూ వస్తుంది. మిరపకాయ బజ్జీల వాసన వస్తుంది, అన్నీ వస్తాయి. మిర్చి బజ్జీ వాసన వస్తుంది. మొత్తం కుంటుకుంటూ వస్తుంది. నాకు దగ్గు వస్తుంది, కానీ తినాలనిపిస్తుంది. మిర్చి అంటే ఎవరికైనా అట్లా మంచిగా మనకు నోట్లో నీరు అవుతాయి కదా. ఇంకేమనిపిస్తుంది అమ్మ? ఎంత కట్ చేసినా మళ్ళీ వస్తూనే ఉన్నది. ఎంత వస్తుంది చూడండి. ఒక్క చెట్టుకే ఇంత వెళ్ళింది చూడండి. మునిగాకు కూడా చాలా మంచిది కదా. చాలా మట్టు మునగ చెట్టు కూడా ఉంటుంది కదా. ఇక మనకు అపార్ట్మెంట్ కాబట్టి మా దగ్గర ఉంటుంది. కానీ అవుతుంది.
ఇది కూడా చిన్నగా ఎందుకంటే మళ్ళీ మంచిగా పెరుగుతుంది అన్నమాట. ఇదంతా మళ్ళీ నీట్గా చేసుకోవాలి. ఇదంతా ఏదైనా ఎండిపోయిందంటే ఇట్లా ఉంటుంది కదా, మళ్ళీ అంతా తీసేసుకోవాలి. మంచిగా నీట్గా చేసేసుకుంటే మనకు ఏదైనా ఇట్లా ఇలా వస్తుంది కదా, ఇదంతా తీసేసుకోవాలి. తీసేసుకుంటే మళ్ళీ నీట్గా వస్తుంది. ఇక్కడ ఏమో సన్నగా ఉంది, మొత్తం పెరిగింది. నేనన్నా పెరగలేదు, మా నాన్న నాకు బలంగా పెట్టలేడే, వాసికే పట్టి ఉన్నట్టున్నా. మనకి 2 చెట్లకే ఎంత వచ్చినాయి చూడండి. 4 తొట్లయి కదా, 2 తొట్లయి కట్ చేశాను. అవి తర్వాత కట్ చేస్తాను, మళ్ళీ తర్వాత వేసుకుంటాను. ఇదంతా ఇది ఎట్లా వస్తుంది చూడండి, ఎంత ఎండిపోయినాయి వస్తున్నాయి. ఇవి మనకు 2 తొట్టులలో ఎంత వచ్చింది చూడండి, ఇంత వచ్చింది మనకే చూడు, ఇంత వచ్చింది. ఇంత ఆకు తెంపితే ఎంత అవుతుంది, చాలా అవుతుంది మనకు. ఈ 2 చెట్లే చాలా అవుతుంది. ఇంకా 2 తొట్లు ఉన్నాయన్నమాట, అది మొత్తం తెంపుదాము. మొత్తం తెంపేసినాక ఆకున తర్వాత చూపిస్తాను. మనం ఏం చేసుకుందాం అనేది తర్వాత చెప్తాను. తర్వాత వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఆకంతా. ఏమో మరి ఒకటే దిక్కు ఉంటే వస్తుంది, కొంచెం పెరిగింది, పురుగులాగా పట్టింది. ఉడుకుతుందని దగ్గర అనిపిస్తుంది. అదే 4 తొట్టలది ఇంత అయిందనమాట, చాలా అయింది కదా. మళ్ళీ ఆకు కూడా బలంగా పెరిగింది. అంటే మన కట్టె అంతా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట, అందుకే మనకు ఇట్లా పడిపోయింది అనమాట. ఇది మంచి స్టిప్గా నిలబడదు. స్టిప్గా నిలబడితేనేమో మనకు ఆకాకు తెంపుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇంత ఎక్కువ పొడుగు కావాలి, కట్ చేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే మళ్ళీ ఏర్ తయారు చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఇది మనకు ఇష్టం, మనం పరోటా చేసుకోవచ్చు. మనకి ఏదైనా పకోడీ, చట్నీ, పొడి, పప్పు, మనకి ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఎట్లా తిన్నా మనకు ఇది బలం అనమాట. మన కళ్ళకు కూడా మంచిది అనమాట. ఎందుకంటే నాకు కూడా కళ్ళకు కొంచెం ప్రాబ్లము, అందుకే నేను ఎక్కువ తింటాను ఇది. ఎందుకంటే నేను అంగట్లో తెచ్చుకున్నాను, ఇది ఎక్కడ దొరకలేకుండే అంగట్లో నేను అడిగి తెప్పించుకొని నేను అది నేను ఇంట్లోనే అప్పటి నుండి అసలు పొడగట్టి కూర ఇంతవరకు నేను చాలా రోజులు అవుతుంది అనమాట. ఏళ్ళు అవుతుంది కాబట్టి మనకు ఇది మొండిది అనమాట. మనకు పెరిగిందంటే మొండిది చెట్టు. ఇక మనకి పక్కకు పెట్టేసుకున్నామా. నేను ఆకు తెంపినాక నేను తర్వాత వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఏం వండుతాను. పెట్టేసుకుందాం, టేబుల్ మీద పెట్టేసుకుందాము. ఇలా స్నాక్ ఉంది, ఏంటది? కట్లైట్ ఉంది ఇందులో, ఎక్కువ అయినండి. కొన్ని కట్లైట్ ఇందులో పెట్టేసాను, టిష్యూ పేపర్ పెట్టేసుకున్నాను. ఇక్కడ పెట్టేసాను, తర్వాత వేసుకోవచ్చు అది. ఓకేనా, వేరే పనికి వెళ్దాం. ఇలా చేతులు కడుకుంటా కొంచెం. మినపప్పు, ఇలా మినపప్పు బియ్యం వేసి నానబెట్టానండి. పొద్దునే నానబెట్టాను. ఇప్పుడు సాయంత్రం అనమాట. మనం మంచి దోశకు రుబ్బేసుకుందాం. ఇప్పుడు పొద్దున మనం దోశ వేసుకుందాము, బాగుంటుంది. మొన్న కొన్ని పెంక తెచ్చాను కదా, అది దాంతో మనం దోశ వేసుకుందాం పొద్దున. ఇప్పుడు నైట్ అంతా ఇది మనం దోశకు నానబెడితే మంచిగా పులుస్తుంది కదా, మంచిగా సాఫ్ట్గా మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం వేసేసుకొని పెట్టేసుకుందాము, నైట్ అంతా పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా రుబ్బేసేసుకుందాం. ఇష్టం ఉంటే ఇలా మెంతులు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, నేను కొన్ని మళ్ళీ తర్వాత ఏమేమి వేస్తాను ఎప్పుడైనా మళ్ళీ దోశలో అన్నప్పుడు వేస్తాను. ఇది నేను ఇంట్లో నాకు మెంతులు లేకుండా అనమాట. ఉంటే వేసుకుంటే మనకి ఇంకా మెత్తగా వస్తాయి అన్నమాట మెంతులతో. మనకి హెల్త్కి కూడా మంచి. ఈ వాటర్ వలుకోబోయద్దు, మంచిగా మనం నానబెట్టాం కదా పొద్దున. ఈ బియ్యంలో వాటర్ నుంచే మన ముఖము చేతులు మంచిగా కడుక్కుంటే కూడా మనకు మంచిగా ఉంటుంది అనమాట. మనకు ఫ్రెష్గా ఉంటుంది ముఖము కానీ చేతులైనా మనకు సాఫ్ట్గా అయినట్టు ఉంటాయి. వాటర్ ఏమి ఉలకపోయాను, పక్కకు పెట్టేస్తాను. ఇది మనం మిక్సీకి వేసేసుకుని చూపిస్తాను. మనం కొంచెం వాటర్ పోసుకుందాం. ఇందులో చిన్న గ్లాసులు పోస్తాను.
ఇదిగో మిక్సీకి పెట్టాను. ఇది మనము గిన్నెలో పోసేసుకుందాం. ఇందులో పోసేసుకుందాం. ఇది మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా ఉంచేసుకుందాము. పొద్దున పోసేసుకుందాం. మనం దోశ పోసేసుకుందాం. పక్కన పెట్టేస్తాం. మనం టమాటా చట్నీ చేసుకుందాము. ఇవి 6 టమాటాలు ఇందులో వేసేసుకుందాము. మనకు తొందరగా కూడా అయిపోతుంది చట్నీ. అన్ని ఇందులోనే వేసుకుంటున్నాను. ఇవి మంచి గ్రీన్ కలర్ ఉన్నాయి. కారం బాగుంటాయి. ఒక 8-10 గల ఉంటాయి పచ్చిమిర్చి. ఇందులో వేసుకుందాము. మనం 7-8 గల ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. బాగుంటుంది ఇందులో టేస్ట్. ఇలా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఉన్నాయి. 3 ఉన్నాయి. కడిగి పెట్టాను. ఇవి కూడా అన్నీ వేసుకుంటున్నాను. ఇది బాగుంటుంది చట్నీ. ఇలా చేసుకుంటే మనం తక్కువ నూనెలో చేసుకోవచ్చు. మనం 1 day 2 days వస్తుంది. కొద్దిగా సాల్ట్ కూడా అన్ని ఇందులోనే వేసుకోవాలి. మంచిగా ఇందులో వేసేసుకొని మనం మగ్గించుకోవడమే ఉంటుంది. సాల్ట్ మనకు తగినంత వేసాను. కొంచెం అంత పసుపు కూడా వేసుకుందాము. కొద్దిగంత కొంచెం మన జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేయను. టేస్ట్కు మాత్రమే వేస్తున్నాను. ఎక్కువ వేస్తే తీయగైతే టేస్ట్ మారిపోతుంది. కొంచెం మనం బెల్లం ముక్క వేసుకున్నా సరే, చక్కెర వేసుకున్నా సరే కొంచెం వేసుకోవాలి. చిటికెడంతా. మనం ఇందులో ఆయిల్ కూడా వేసుకుందాము. నేను ఆయిల్ తక్కువ వేస్తున్నాను. ఇది 1 చెంచా వేసాను. చాలు మనకు. ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీ చట్నీకి మనం ఎక్కువ వేసుకోవాలనుకుంటాం కదా. మనం ఎక్కువ వేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ రోజులు కూడా వస్తుంది అనమాట. మన చట్నీ మొత్తం నూనెలో ఉడుకుతుంది కదా. మనకు అప్పుడు నిలువ పచ్చడిలాగా ఉంటుంది అనమాట. అలా చేసుకుంటే మీరు ఎక్కువ రోజులు రావాలనుకుంటే అలా చేసుకోండి. 1 day 2 days అంటే మనకి చాలు. ఇంత నూనె చాలు. మనం ఏదో ఒక దాంట్లో తగ్గించుకోవాలని చెప్తే కదా, ఇలా తగ్గించుకోవచ్చు. ఒక దాంట్లో తగ్గించుకోవడము, ఒక దాంట్లో మనం తినడం ఉంటుంది. మనకు అప్పుడు బ్యాలెన్స్ కరెక్ట్గా అవుతుంది అనమాట. లైటర్ స్టవ్ చేసుకుందాము. మనం ఇది సిమ్లోనే పెట్టేసుకోవాలి. మంచిగా మగ్గాలి కదా. సిమ్లోనే ఉడకని. నేను మూత ఏం పెట్టట్లేదు. ఇప్పుడు మనం బంద్ చేసుకుందాము. మనం లైట్గా ఉన్నాయి. వాటర్ ఉంటాయి ఇందులో. మనకు టమాటాలో వస్తుంది కదా వాటర్ అనేది. కొంచెం ఉన్నది లిక్విడ్ లాగా ఉండాలి. ఇంత ఉండాలి. చాలు. మనం బంద్ చేసుకున్నాము. చల్లగా అయినాక నేను చట్నీ చూపిస్తాను. ఇది మనకు చల్లగా అయిందండి. కింద పెట్టేసుకుందాము. మనం ఇందులో వేసేసుకుందాము మిక్సీలో. ఇది మరీ స్మూత్గా చేయకూడదు. కొంచెం నేను బరకగానే చేస్తాను. మనకు రోటి పచ్చడిలాగా ఉంటుంది అనమాట. టేస్ట్ అప్పుడు బాగుంటుంది అనమాట. మనం స్మూత్గా చేస్తే టేస్ట్ మారిపోతుంది. బాగుండదు. ఇది వేసుకొని చూపిస్తాను. మనం ఇలా చేసుకోవాలి. బరకగానే చేసుకోవాలి. నేను స్మూత్గా చేయలేదు. ఇలా ఉండాలి. కొంచెము మనకు రోటి పచ్చడిలాగా ఉంటుంది. అప్పుడు టేస్ట్ మారిపోదు. మనం బాటిల్స్లో పెట్టేసుకుందాము. నేను ఎప్పుడు బాటిల్స్లో పెట్టుకోవాలంటే కదా, మనం వాడుకొని మళ్ళీ ఇలాగే మంచిగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. మనకు ఖరాబ్ కాదు కూడా. ఎందుకంటే ఇది మనం నూనె కూడా తక్కువ వేసుకున్నాం కదా. మరి ఇలా బాటిల్లో పెట్టేసుకున్నానండి. మంచిగా మనం క్యాప్ పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా బాగుంటుంది. మనకి నీట్గా కూడా ఉంటుంది. ఇలా పెట్టేసుకుంటే మనకి చట్నీ కూడా నీట్గా ఉంటుంది.